హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు దారా సునీల్ కుమార్. ఈరోజు ఈ క్లాస్లో రీజనింగ్ సెక్షన్లో నుంచి ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ పైన మనం బిగినర్స్ లెవెల్ అండి, అంటే ఎవరైతే ఆగస్ట్ నెలలో నుండి జరగబోయే ఐబిపిఎస్ ఎగ్జామ్స్కి వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసము రీజనింగ్లో ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ పైన తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో బేసిక్గా బిగినర్స్ కోసమే ఇది వీడియో. ఒకవేళ మీరు ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీకోసం కాదండి. సో యాజ్ యూజువల్ నా తరఫు నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మీరు వీలైతే ఒక 50 నుంచి 60 పేపర్స్ ఉన్న ఒక రఫ్ బుక్ మెయింటైన్ చేయండి రీజనింగ్కి. ఓకే, డైలీ ఏదో ఒక వీడియో ఏదో ఒక టాపిక్ పైన మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇంకా మరి ఆలస్యం చేయకుండా మనం ఈ ఇన్ఈక్వాలిటీ. సో చూడండి, మీరు క్లర్క్ లెవెల్ కానీ ఆఫీసర్ లెవెల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ రోజులలో షిఫ్ట్ వైజ్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్. అంటే కొన్ని షిఫ్ట్లలో ఒక టాపిక్ రావచ్చు, కొన్ని షిఫ్ట్లలో రాకపోవచ్చు. సో ఒకవేళ మీరు రాసే షిఫ్ట్లో ఇన్ఈక్వాలిటీస్ టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ అడగాలనుకుంటే వాళ్ళు కంపల్సరీగా 3 నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారండి. నార్మల్ ఇన్ఈక్వాలిటీస్ అయితే 5 క్వశ్చన్స్ ఈజీగా 90 సెకండ్స్లో మీరు టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసిన 90 సెకండ్స్లో మీరు కంపల్సరీగా 5 నార్మల్ ఇన్ఈక్వాలిటీస్ అటెంప్ట్ చేయగలరు. అదే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అయితే కొంచెం టైం టేకింగ్ అవుతుందండి. సో ఒకవేళ మీరు చూస్తే ఈ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ మీకు రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి, స్కోర్ బూస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందండి. సో ఈరోజు ఈ టాపిక్ బేసిక్ లెవెల్ నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు సింబల్స్ ఇచ్చాను. లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఇన్ఈక్వాలిటీస్. వీడియో చాలా స్లో ఉంటుందండి, ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం చెప్పే క్లాసు. ఓకే, మీరు ఒకవేళ ఫాస్ట్ ఫార్వర్డ్లో వినాలనుకున్నా వినొచ్చు, లేదనుకుంటే స్లోగా వినాలనుకున్నా క్లారిటీగా వినొచ్చు అండి. సో ఇక్కడ చూద్దాం, మనము ఏ లెస్ దాన్ బి అని ఉంది. సో అంటే నేను చెప్పే స్టోరీ వచ్చేసి ఏ బి అని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఈ ఏ బి అనే ఫ్రెండ్స్కి బి సైడ్ ఒక గేట్ ఉంది, ఇది ఓపెన్ అయింది. బి సైడ్ అంటే ఏ సైడ్ మాత్రం క్లోజ్ అయింది. ఓకే, క్లోజ్, ఓపెన్. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే బి నుంచి బి టు ఏ పాసిబుల్, బి టు ఏ పాసిబుల్ అంటే బి ఏ దగ్గరికి వెళ్ళగలడు, కానీ ఏ టు బి ఈజ్ నాట్ పాసిబుల్. ఏ టు బి ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, రాసుకోండి, నేను స్క్రీన్ పైన రాసేదంతా మీరు నోట్ చేసుకోండి. సో ఏ టు బి ఈజ్ నాట్ పాసిబుల్, బి టు ఏ ఈజ్ పాసిబుల్. అంటే ఇదేంటంటే జస్ట్ వన్ వే రోడ్ మాత్రమే, వన్ వే రోడ్. ఓకే, నెక్స్ట్ అంటే వన్ వే రోడ్లో బి ఏ దగ్గరికి వెళ్ళగలడు, ఏ బి దగ్గరికి మాత్రం వెళ్ళలేడు. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ చూద్దాము, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే మీకు అర్థమైపోయింది, ఏ సైడ్ గేట్ ఓపెన్లో ఉంది, బి సైడ్ క్లోజ్లో ఉంది. అంటే ఇది కూడా వన్ వే రోడ్, వన్ వే రోడ్డు. ఇక్కడ ఏ టు బి ఈజ్ పాసిబుల్. సో ఏ అనే వ్యక్తి బి దగ్గరికి వెళ్ళగలడు, కానీ బి మాత్రం ఏ దగ్గరికి వెళ్ళలేడు. అంటే బి టు ఏ ఈజ్ నాట్ పాసిబుల్, ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఏ లెస్ దాన్ బి అంటే మీకు అర్థమైందా? బి నుంచి బి ఏ దగ్గరికి వెళ్ళగలడు, ఏ మాత్రం బి దగ్గరికి వెళ్ళలేడు. సో ఏ టు బి అంటే ఏ బి దగ్గరికి వెళ్ళగలడు, బి మాత్రం ఏ దగ్గరికి వెళ్ళలేడు. నెక్స్ట్ థర్డ్ సింబల్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇట్ ఈస్ టూ వే రోడ్, టూ వే రోడ్. అంటే బి ఏ దగ్గరికి వెళ్ళగలడు, ఏ బి దగ్గరికి వెళ్ళగలడు. అంటే ఏ టు బి కామా బి టు ఏ బోత్ ఆర్ పాసిబుల్,
బోత్ ఆర్ పాసిబుల్. ఓకే, ఇవి అండి మెయిన్గా. సో ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేవి ఎగ్జామ్లో క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేయాలనో దాన్ని బట్టి మనం నేర్చుకుందాం. సో బేసిక్గా ఏ లెస్ దాన్ బి అంటే బి టు ఏ పాసిబుల్, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ టు బి పాసిబుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బోత్ డైరెక్షన్స్ దే కెన్ మూవ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు వీలైతే స్టేట్మెంట్ రాసుకోండి వీడియో పాజ్ చేసి. సో ఏ గ్రేటర్ దాన్ బి, గ్రేటర్ దాన్ సి, less than d, greater than or equal to e, greater than or equal to f, is equal to g, less than or equal to h అన్నారు. ఇది స్టేట్మెంట్. మనకు ఇలా ఎగ్జామ్లో ఒక 3-4 కంక్లూజన్స్ ఇస్తారు. ఈ కంక్లూజన్స్లలో ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో అవ్వదు అన్నది వాళ్ళు అడుగుతారండి. సో ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి ఏ టు సి, అంటే మనం ఎక్కడైతే గేట్ ఓపెన్లో ఉందో అక్కడి నుంచో చూసుకుందాం. ఏ లెస్ గ్రేటర్ దాన్ సి అంటే ఏ నుంచి సి దగ్గరికి మనం వెళ్ళాలి. ఓకే, ఏ నుంచి మనం సి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ టు సి ఏదైనా దారి ఉందా లేదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అలా చూస్తే ఏ బి దగ్గరికి వెళ్ళగలడు అండ్ ఇక్కడ నుంచి సి దగ్గరికి వెళ్ళగలడు. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఏ టు బి టు సి. సో అంటే ఈ కండిషన్ అనేది మనకు ఫాలో అవుతాం. ఓకే, ఏ టు సి. సెకండ్ కంక్లూజన్ వచ్చేసి బి ఈజ్ లెస్ దాన్ డి, అంటే మనము ఎక్కడైతే గేట్ ఓపెన్ అయిందో అక్కడ నుంచే చూసుకుందాం. దీని మీనింగ్ ఏంటి అంటే డి టు బి అని అర్థం. సో మనము డి దగ్గర నుంచి బి దగ్గరికి ఒక దారిని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా చూస్తే డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు, డి బి దగ్గరికి రాగలడు ఎందుకంటే డి సైడ్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. కానీ బి దగ్గరికి వెళ్ళాలి అంటే సి గుండా వెళ్ళాలి, కానీ సి దగ్గర నుంచి బికి వెళ్ళడానికి గేటు క్లోజ్ అయిపోయింది. గమనిస్తున్నారు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో డి టు బి అనేది నాట్ పాసిబుల్. సో ఈ కండిషన్ అనేది ఫాలో అవ్వడం లేదని అర్థం. ఓకే, మీరు అంత కావాలనుకుంటే చూడండి ఫస్ట్ కండిషన్ మళ్ళీ. సో ఏ టు సి అంటే ఏ టు బి అండ్ బి టు సి. సో కండిషన్ అనేది కంక్లూజన్ అనేది ఫాలో అవుతా ఉంది. సెకండ్ కండిషన్లో బి నుంచి డికి వెళ్ళాలి, డి నుంచి బికి వెళ్ళాలి, డి నుంచి మనం సి దగ్గరికి వెళ్తాం, కానీ సి దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు. సో ఈ కండిషన్ అనేది మనకు ఫాలో అవ్వడం లేదు. నెక్స్ట్ డి టు ఎఫ్. డి టు ఎఫ్ అంటే డి అనేది ఇక్కడ ఉంది, ఎఫ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో డి సైడ్ కొంచెంసేపు ఈ ఈజ్ ఈక్వల్ టు అనేది లేదు అనుకోండి, డి నుండి ఈ దగ్గరికి మనం వెళ్ళగలము ఎందుకంటే గేట్ ఓపెన్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వెళ్తాం. సో డి టు ఎఫ్ అనేది పాసిబుల్. ఓకే, కానీ మనం ఇక్కడ ఈ యొక్క మొత్తం దారిలో గమనిస్తే ఓకే డి నుంచి ఎఫ్ వరకు ఈ దారిలో మనకు ఈజ్ ఈక్వల్ టు అనేది కామన్గా వస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అంటే ఆ దారిలో ఆ దారి గుండా ఈజ్ ఈక్వల్ టు అనేది కానీ మనకు స్టేట్మెంట్లో ఉంటే సో కంక్లూజన్లో కూడా ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాలి. ఓకే, అది అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డి గ్రేటర్ దాన్ ఎఫ్ అని ఇచ్చాడు, కానీ స్టేట్మెంట్ ప్రకారం ఇది డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఉండాలి. ఓకే, డి టు ఎఫ్ ఈజ్ పాసిబుల్ బట్ ఈక్వల్ టు ఈజ్ మిస్సింగ్. అందుకోసమని ఈ కంక్లూజన్ అనేది ఫాలో కాదు. ఎందుకంటే చూడండి, మీకు డి నుంచి ఎఫ్కి వెళ్ళాలి, డి నుంచి మనం ఈ దగ్గరికి వెళ్తాం, ఈ నుంచి ఎఫ్ దగ్గరికి వెళ్తాం, కానీ ఈ యొక్క దారిలో మనకు ఈజ్ ఈక్వల్ టు అనేది కామన్గా వచ్చింది. సో స్టేట్మెంట్లో ఈజ్ ఈక్వల్ టు అనేది కామన్గా ఉంటే కంక్లూజన్లో కూడా ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాలి, కానీ ఈజ్ ఈక్వల్ టు అనేది ఇక్కడ లేదు. సో అందుకోసమని సి అనేది కంక్లూజన్ ఫాలో కాదు అని అర్థం. ఓకే, అందుకోసమనే నేను మీకు ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ డి ఆప్షన్ డి కంక్లూజన్ చూద్దాం. హెచ్ టు ఎఫ్ అన్నారు, హెచ్ నుండి ఎఫ్ వరకు. సో మనం హెచ్ నుండి ఎఫ్ వరకు అంటే ఎక్కడి నుంచి,
హెచ్ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. సో సేమ్ కండిషన్ చూడండి, హెచ్ నుండి మనకు జీ దగ్గరికి వెళ్ళగలము, జీ నుంచి మనము ఎఫ్ దగ్గరికి వెళ్ళగలము. కానీ మీరు గమనించండి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఫాలోయింగ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఫాలోయింగ్. బట్ కంక్లూజన్లో మాత్రం ఈజ్ ఈక్వల్ టు అనేది లేదు. సో ఈ కండిషన్ అనేది ఫాలో కాదు, నాట్ ఫాలోస్, నాట్ ఫాలోస్. ఓకే, అర్థమైందా? ఒకసారి మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవాలనుకుంటే కొంచెం బ్యాక్వర్డ్ చేసేసి ఈ యొక్క దీన్ని మళ్ళీ వినండి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మెయిన్ ఈజ్ ఈక్వల్ టు దగ్గరనే ఈ రెండు కంక్లూషన్స్ మీకు. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి. సో ఇది నెక్స్ట్ మనం ఒక ఎగ్జామ్లో అడిగే ఎట్లా క్వశ్చన్స్ ఉంటాయో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దాం ఆన్సర్స్. సో ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, మీరు నోట్ చేసుకోండి స్టేట్మెంట్స్. ఈ 1 and 2 అనేది కంక్లూజన్స్. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్లో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ గ్రేటర్ దెన్ పి, ఓ ఈజ్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఎల్. సో ఇక్కడ మనము కంక్లూజన్స్లో ఎక్కడైతే గేట్ ఓపెన్ అవుతుంటుందో అక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఓ లెస్ దాన్ ఎల్ అంటే మన దృష్టిలో ఎల్ టు ఓ అని అర్థం, ఎల్ టు ఓ. సో వాడిచ్చిన స్టేట్మెంట్స్లో ఎల్ నుండి ఓకి మనము ఒక దారిని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆ దారి ఫాలో అవుతుందా లేదా అన్నది చెప్పాలి. సో ఇక్కడ చూస్తే ఎల్ ఇక్కడ ఉన్నారు, ఓ ఇక్కడ ఉన్నారు. సో ఎల్ అనే వ్యక్తి ఏ దగ్గరికి వచ్చేయగలడు? ఓకే, ఎల్ అనే వ్యక్తి ఏ దగ్గరికి వచ్చేయగలడు అండ్ ఇక్కడ నుంచి ఓ దగ్గరికి వెళ్ళగలడు. ఓకే, సో ఎల్ టు ఏ ఓ. ఓకే, ఈ కండిషన్ అనేది అప్పుడు ఫాలో అవుతుంది అని అర్థం. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో ఎల్ టు కే అంటే ఎల్ టు కే. సో ఎల్ టు కే అంటే ఎల్ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. సో ఎల్ నుంచి మనం ఏ దగ్గరికి వెళ్ళగలము, ఏ నుంచి ఓ దగ్గరికి వెళ్ళగలము, కానీ ఓ నుంచి కే దగ్గరికి మాత్రం వెళ్ళడానికి ఇక్కడ గేట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్, నాట్ ఫాలోయింగ్. మీకు ఎగ్జామ్లో 1 follows, ఓన్లీ 1 follows, ఓన్లీ 2 follows, both follows, neither one nor 2 ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్ బేస్ చేసుకొని మనము ఇక్కడ 1 ఓన్లీ ఫాలో. సో ఆన్సర్ వచ్చేసి మనకు 1 ఓన్లీ ఫాలో అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనం ఎల్ టు ఓ, ఎల్ నుంచి ఏ దగ్గరికి, ఏ నుంచి ఓ దగ్గరికి. సో ఈ కండిషన్ ఫాలో అవుతుంది. ఎల్ టు కే, ఎల్ నుంచి ఏ టు ఓ, కానీ ఓ నుంచి కేకి మాత్రం వెళ్ళడానికి దారి లేదు. అందుకు ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 follows. అర్థమైంది అనుకుంటా కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీకు. ఓకే, మీరు వీలైతే మ్యాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ఒక 2 కంక్లూజన్స్ ఇచ్చాడు, 2 కంక్లూజన్స్ ఇవి. సో P is equal to V less than U greater than or equal to X, V less than or equal to S. 2 statements. సో ఈ క్వశ్చన్స్ అనేవి మీకు థియరిటికల్గా కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, సో ఇక్కడ కంక్లూజన్ 1 చూద్దాం. నేను చెప్పాను కదా ఎక్కడైతే గేట్ ఓపెన్లో ఉంటుందో అక్కడ నుంచే మనం చూద్దాం. సో T లెస్ దాన్ ఎస్ అంటే అర్థమైంది, ఎస్ టు టీ అనే అర్థం. అంటే మనం ఎస్ నుంచి టీకి దారి ఉందా లేదా, వాడేమో ఉంది అని చెప్తున్నాడు కంక్లూజన్, అది ఫాలో అవుతుందా లేదా అన్నది మనం వెరిఫై చేయాలి. ఎస్ ఎక్కడ, ఇక్కడ ఉంది, టీ ఇక్కడ. సో ఎస్ నుంచి మనం టీకి వెళ్ళాలంటే కన్ఫర్మ్గా ఇక్కడ వి గుండా వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే ఎస్ నుంచి వికి వెళ్ళగలము అండ్ వి నుంచి టీకి వెళ్ళగలము. కానీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఈ దారి మొత్తం మీద ఈజ్ ఈక్వల్ టు అనేది కామన్గా వస్తుంది. సో అలాంటప్పుడు కంక్లూజన్ ఏమై ఉండాలి, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అయి ఉండాలి. కానీ మన కంక్లూజన్లు ఏమి ఇచ్చాడు, టీ
లెస్ దాన్ ఎస్. సో అందుకోసమని 1 నాట్ ఫాలోస్, 1 ఈజ్ నాట్ ఫాలోయింగ్. ఓకే, ఇక్కడే రాసేద్దాం 1 ఈజ్. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి నాట్ ఫాలోస్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సో ఇది టీ నుంచి ఎక్స్. సో టీ ఎక్కడ ఉంది మనకి, టీ నుంచి ఎక్స్. సో ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో టీ నుంచి వి దగ్గరికి వెళ్ళగలము, వి నుంచి యూ దగ్గరికి వెళ్ళాలంటే గేట్ వి సైడ్, వి నుంచి యూకి వెళ్ళేటప్పుడు గేట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఈ దారి అనేది నీకు ఫాలో కావడం లేదు అని అర్థం. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్. ఓకే, సో ఈ కండిషన్లో ఆన్సర్ ఏమవుతుంది అండి? ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఆర్ నాట్ ఫాలోయింగ్, అంటే neither 1 nor 2 ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ ఈ రెండు వచ్చేసి స్టేట్మెంట్స్, ఇక్కడ ఉన్న రెండు వచ్చేసి కంక్లూజన్స్. సో కంక్లూజన్స్ లో ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అన్నాడు. ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి ఈ గ్రేటర్ దాన్ ఎఫ్ గ్రేటర్ దాన్ హెచ్ అన్నాడు. సో కంక్లూజన్స్ లో నీకు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అన్నాడు. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ అంటే మనం అనుకోవాల్సింది ఏ టు హెచ్ అని అర్థం. సో ఏ టు హెచ్ దారి ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ నుంచి హెచ్ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఎఫ్ దగ్గరికి రావాలి, ఎఫ్ ఈ దగ్గరికి రావాలి. సో ఏ బి దగ్గరికి వస్తాడు, బి నుంచి ఈ, సో ఈ నుంచి ఎఫ్ దగ్గరికి వెళ్ళి ఎఫ్ నుండి హెచ్. సో ఆ వే అనేది ఫాలో అవుతా ఉంది. సో కంక్లూజన్ 1 ఈజ్ ఫాలోయింగ్, 1 ఈజ్ ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ అదే కానీ చూస్తే బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే బి నుంచి ఎఫ్ వరకు, బి టు ఎఫ్. సో మనం వేన్ చూస్తే బి ఎక్కడ ఉంది, ఇక్కడ బి ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. సో బి నుంచి ఈ దగ్గరికి వెళ్ళి ఈ నుంచి ఎఫ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇట్ ఆల్సో 2 ఆల్సో ఫాలోయింగ్. ఓకే, సో ఆన్సర్ ఏమైతుంది అప్పుడు? బోత్ 1 and 2 ఫాలోస్. సో ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో, జస్ట్ ఫాలో అవుతుందా లేదా. నేను ఈ మెథడ్ని మీరు కానీ 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేశారంటే జస్ట్ మీరు కంక్లూజన్ చూసిన వెంటనే మీ కళ్ళు అనేది ఏ టు హెచ్, ఏ నుంచి బి, బి నుంచి ఈ టు ఎఫ్ అనేది ఆటోమేటిక్గా బ్లింక్ అయిపోతాయి కళ్ళు. సో ఇట్ ఈస్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్ విత్ ఇన్ 30 seconds. ఓకే, కొన్ని కంక్లూజన్స్ వస్తాయి, దాన్ని నువ్వు కేవలం 5 seconds 10 seconds లోపే ఆన్సర్ చేయగలవు. ఓకే, అది నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసావన్న దానిపైనే డిపెండ్ అవుతుంది. సో ఎట్ ఎనీ కాస్ట్ 90 seconds లో మనం 5 questions అటెంప్ట్ చేయాలండి. దానికోసం ఒకవేళ మీరు ఈ మెథడ్ మీకు కానీ నచ్చినట్లయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ 2 ఇచ్చాడు, ఇదంతా ఒక స్టేట్మెంట్ అండ్ ఇదంతా ఒక స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇవి కంక్లూజన్స్. సో ఫస్ట్ కంక్లూజన్ ఏమన్నాడు? ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ పి అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎట్ సైడ్ గేట్ ఓపెన్ అయింది, ఎల్ సైడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎల్ టు పి. సో ఎల్ నుంచి పికి వెళ్ళే దారి ఫాలో అవుతుందా లేదా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఎల్ ఉంది, పి వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఎల్ నుంచి ఎంకు వే ఉంది దారి, నెక్స్ట్ ఎం నుంచి పికి వెళ్ళగలడు. సో ఈజ్ ఈక్వల్ టు ఫాలో అవుతుంది అంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే సో ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ పి అనేది ఫాలో అవుతుంది. 1 ఫాలోస్. మీకు చెప్పాను కదా, అదే ఒకవేళ ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు కానీ ఉంటే కంక్లూజన్ అప్పుడు రాంగ్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్లో 2 దాంట్లలో ఈజ్ ఈక్వల్ టు ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా నీకు ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాలి కంక్లూజన్లో. సో ఈ కండిషన్ అనేది ఫాలో అవుతా ఉంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఎం టు క్యూ. ఎం అనేది ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఎం ఉంది. సో 2 దాంట్లలో ఉంది, 2 దాంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎందుకంటే ఎమ్కు బోత్ సైడ్స్లో ఉన్న గేట్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎం నుంచి పికి వెళ్ళగలడు అండ్ పి నుంచి క్యూకి వెళ్ళగలడు. సో ఎం నుంచి క్యూకి వెళ్ళగలడుగా. సో ఈ కండిషన్ వచ్చేసి క్వశ్చన్ కంక్లూజన్ 2 ఫాలోస్. సో ఆన్సర్ ఏమైతుంది అప్పుడు? బోత్ 1 and 2 ఫాలోస్. 1 and 2 ఫాలోస్.
ఓకే, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్, టోటల్గా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మీకు 2 కంక్లూజన్స్ ఇచ్చాడు. కొన్నిసార్లు 2, 3, 4 కంక్లూజన్స్ కూడా ఇస్తాయండి, కాకపోతే ఇట్స్ వెరీ రేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డి గ్రేటర్ దాన్ జి అన్నాడు, అంటే మనం ఏమనుకోవాలి, డి టు జి. సో డి టు జి అనేది ఫాలో అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. సో డి ఎక్కడ ఉంది, ఇక్కడ డి, జి అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో డి నుంచి ఈకి వెళ్ళగలడు, అండ్ ఈ నుంచి ఎఫ్కి, ఎఫ్ నుంచి జీకి. సో డి టు జి అనేది పాసిబుల్. 1 ఈజ్ ఫాలోయింగ్, 1 ఫాలోస్ అని రాసుకోండి. నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు జి అన్నాడు. సో ఈ ఈజ్ ఈక్వల్ టు జి. సో ఈ కండిషన్ అనేది మీకు ఫస్ట్ టైం వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు. సో ఇంతవరకు మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూసాం, కానీ ఈజ్ ఈక్వల్ టు అనేది చూడలేదు. సో ఎప్పుడైనా కూడా మీకు కంక్లూజన్లో ఈజ్ ఈక్వల్ టు అని ఉంటే, ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు జి అంటే ఈ నుంచి జి వరకు నువ్వు ఏ ఆల్ఫాబెట్స్ గుండా అయితే వెళ్తావో అక్కడ ప్రతి చోట ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ రావాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు, నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు అనేది కంపల్సరీ రావాలి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే ఆ కండిషన్, ఆ కంక్లూజన్ ఫాలో అవుతా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు జి అంటే ఈ నుంచి నువ్వు జి వరకు వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ ఏ ఏ ఆల్ఫాబెట్స్ గుండా అయితే వెళ్తావో అక్కడ అంతా ఈజ్ ఈక్వల్ టునే రావాలి. కానీ మనం చూద్దాం, ఈ ఈజ్ ఈక్వల్ టు జి అంటే ఇక్కడ ఈ ఉంది, నెక్స్ట్ జి ఇక్కడ ఉంది. సో ఈ నుంచి ఎఫ్కే మనకు తెలిసిపోయింది, అంటే ఈజ్ ఈక్వల్ టు లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్. అట్లా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఓకే, ఇట్ ఈస్ 2 ఈజ్ నాట్ ఫాలోయింగ్, నాట్ ఫాలోస్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన కంక్లూజన్లో కానీ ఈజ్ ఈక్వల్ టు కానీ ఉంటే, ఏదైనా 2 ఆల్ఫాబెట్స్ మధ్య ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఆ ఆల్ఫాబెట్స్ ఎంత దూరం ఏ విధంగా వెళ్ళినప్పటికీ అక్కడ మొత్తం మాత్రం నీకు ఈజ్ ఈక్వల్ టు కన్ఫామ్గా రావాలి. ఓకే, నెక్స్ట్. సో ఇది ఈరోజు ఫైనల్ సమ్ అండి, ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 2 కాదు 3. ఇదంతా ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. సో అర్థమైంది కదా, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అండ్ కంక్లూజన్స్ మాత్రం 2 కంక్లూజన్లు ఇచ్చాడు. చూద్దాం, క్యూ గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు, అంటే మన అర్థం ఏమనుకోవాలి దీన్ని, క్యూ టు ఎస్. ఓకే, క్యూ నుంచి ఎస్కి పాత్ ఉందా లేదా ఫైండ్ అవుట్. వాడు ఏమంటున్నాడంటే ఉంది అంటున్నాడు కంక్లూజన్, అది మనం ఫాలో అవుతుందా లేదా అన్నది మనం చెప్పాలి. క్యూ టు ఎస్, క్యూ ఇక్కడ ఉన్నారు, ఎస్ మనకి ఇక్కడ ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ ఉంది. సో 2 చెక్ చేద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు కే అంటే క్యూ కే దగ్గరికి వెళ్ళి కే ఇక్కడ మళ్ళీ కే ఉన్నారు, అంటే క్యూ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాడు కే దగ్గరికి. కే నుంచి ఏ దగ్గరికి వెళ్ళి ఏ నుంచి ఎస్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, క్యూ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎక్కడైతే కే ఉందో అక్కడ క్యూ రాసుకుందాం అనుకోండి. ఇక్కడ క్యూ రాసుకుంటే క్యూ నుంచి ఏకి వెళ్ళి ఏ నుంచి ఎస్కి వెళ్తాడు. సో క్యూ టు ఎస్ అనేది పాసిబుల్. 1 ఫాలోస్. నెక్స్ట్, ఓకే, అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు అండి క్యూ, కే ఈజ్ ఈక్వల్ టు క్యూ అన్నాడు కాబట్టి మనము కే ఎక్కడైతే ఉందో అక్కడ క్యూ అని రాసుకుంటే క్యూ నుంచి ఏకి, ఏ నుంచి ఎస్కి ఫాలో అవుతా ఉంది. నెక్స్ట్, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు, అంటే ఎన్ నుంచి ఆర్కు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ టు ఆర్. ఓకే, ఇక్కడ మనకు ఈజ్ ఈక్వల్ టు అనేది ఒక ఇచ్చాడు, అంటే అర్థమైంది ఈ పాత్ మొత్తంలో మనకు ఈజ్ ఈక్వల్ టు అనేది కంపల్సరీ రావాలి. ఓకే, అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ చూద్దాం మనం. సో ఎన్ టు ఆర్ అన్నాడు, ఎన్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉన్నారు. ఆర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎస్ గుండానే వెళ్ళాలి, అంటే ఎస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆర్ అని రాసుకోవచ్చు కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు. దాని మీనింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఎన్ ఉంది, ఓకే, ఎస్ ఇక్కడ ఉంది, దీన్ని మనం ఆర్ అనుకుంటాం ఎందుకంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. సో ఎన్ నుంచి ఆర్కి, ఎన్ నుంచి బికి వెళ్ళగలడు,
బి నుంచి ఆర్కి వెళ్ళగలడు. ప్రతి చోట ఈజ్ ఈక్వల్ టు అనేది ఫాలో అవుతా ఉంది. ఓకే, సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ లెస్ సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని ఉన్నా కూడా ఓకే, ఎన్ టు బి, బి టు ఎస్, ఎస్ అంటే ఆరే కదా, సో ఆర్. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఏ విధంగా అయినా కూడా ఈజ్ ఈక్వల్ టు అనేది ఫాలో కావాలి. అలా ఫాలో అయినప్పుడు మాత్రమే కంక్లూజన్. సో ఇక్కడ ఎన్ నుంచి ఆరు దారి ఫాలో అవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఈజ్ ఈక్వల్ టు కూడా ఫాలో అవుతుంది. సో ఓవరాల్ గా ఈ కంక్లూజన్ 2 అనేది ఫాలోస్. కంక్లూజన్ 2 ఫాలోస్. సో ఆన్సర్ ఏమైతుంది అప్పుడు? బోత్ 1 and 2 ఫాలోస్. సో ఇవి అండి ఈరోజు ఇన్ఈక్వాలిటీ క్లాస్. దీంట్లో మీరు 1కి 2 సార్లు వీడియోని చూడండి. చూసి మీరు కాన్సెప్ట్ క్లారిఫై చేసుకున్నారు అంటే జస్ట్ 90 సెకండ్స్లో 5 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ గ్యారంటీ 5 out of 5 మార్క్స్ వస్తాయండి. ఓకే, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క కంక్లూజన్స్లో ఈజ్ ఈక్వల్ టు వాటిని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి, సో దీనికి కంటిన్యూషన్ క్లాస్ మళ్ళీ వీలైనంత త్వరలో మేము అప్లోడ్ చేస్తాము. ఓకే, మీరు దయచేసి ఒక రఫ్ ఒక నోట్బుక్ 50 to 60 పేజెస్ ఉన్న నోట్బుక్ రీజనింగ్కి పెట్టేసి మీరు నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకొని ఒక 1 month తర్వాత డెఫినెట్గా మీకు అంతో ఇంతో ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఇది అండి ఈరోజుటి క్లాస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటాం.